ఏం చదువుకున్నా ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే బాగుంటది. రెండోది నాకు స్క్రీన్ షేర్ ఇవ్వగలరా? ఇచ్చాను అంకుల్. యాక్చువల్గా మీకు ఇచ్చాను, చూడండి. మీరు ఇప్పుడు చేయగలరు. మరి లాస్ట్ వీక్ థింగ్స్ జస్ట్ మేము రీక్యాప్ చేసుకున్నాం అంకుల్. మీ గురించి వెయిట్ చేస్తా. ఒకసారి ఏమన్నా మళ్ళీ చెప్పమంటారు అంకుల్? నాట్ రిక్వైర్డ్. అయిపోయింది అంకుల్ రీక్యాప్. ఆల్ రైట్. సో లెట్స్ రీడ్ దెన్. 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఓకే అంకుల్, అది కూడా చేసాం అంకుల్. జస్ట్ ఆల్ రైట్. ఓకే. The very opening statement of this book from God is, I have loved you, says the Lord. I have loved you. What do you understand by this very statement? And in what context God is telling through the prophet Malachi that he has loved them? Now you have to answer. నా క్వశ్చన్ క్లియర్గా ఉందా అమ్మా? అంకుల్ క్వశ్చన్ ఈస్ క్లియర్ బట్ యువర్ వాయిస్ ఈస్ లో అని చెప్తున్నారు అందరు అంకుల్. వాయిస్లో అంటున్నారా? One minute. I'll try to raise my voice. మరి ఇంతకంటే ఎక్కువ రావట్లేదు. మరి నాకు నా Now ల్యాప్టాప్ it's okay. ఇప్పుడు బెటర్ అంకుల్. Now it's okay. It's good. నా ల్యాప్టాప్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని ఆలోచిస్తున్నాను. ఎనీవేమ్మా, ఈ ఫస్ట్ 5 వర్సెస్లో చూసినట్లయితే ఫస్ట్ వెరీ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. సో ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల ద్వారా ఎవరితో చెప్తున్నాడు, ఏ కాంటెక్స్ట్లో ఈ మాట చెప్పాల్సి వచ్చింది, అండ్ హౌ the Israelites responded to God's statement of second verse. 3 questions వేసాను. మీరు 3 క్వశ్చన్స్కి జవాబు చెప్పాలి. చెప్తారా మరి? గాడ్స్ స్టేట్మెంట్ వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ బుక్. ముందు అసలు విల్ కన్సిడర్ గాడ్స్ స్టేట్మెంట్ త్రూ ద ప్రాఫెట్ మలాకి. ఏ కాంటెక్స్ట్లో ఈ మాట దేవుడు వాళ్ళతో చెప్పాల్సి వచ్చింది ప్రవక్త ద్వారా? నేను అనుకుంటున్నాను అంకుల్, గాడ్స్ అదే స్టేట్మెంట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ అని ఇస్రాయేల్ ప్రజలకి చెప్పారు కదా. సో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఇస్రాయేల్ ప్రజలు దే విల్ నెవర్ బిలీవ్ మీ, అంటే నా మీద నమ్మకం ఉండదు, నేను వాట్ ఎవర్ నేను ఏం చేసినప్పటికీ వాళ్ళు డౌట్ఫుల్ గానే ఉంటారు. సో ఐ హ్యావ్ టు రిమైండ్ దెమ్ వన్స్ అగైన్, అంటే నేను ఐ హ్యావ్ టు గివ్ దెమ్ రిమెంబరెన్స్ ఆఫ్ మై లవ్ అని ఆ స్టేట్మెంట్ చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ట్రూ. ఇంకా ఎవరైనా చెప్తారా? వై గాడ్ హ్యాడ్ టు మేక్ దిస్ స్టేట్మెంట్ as far as his love is concerned to the Israel? అన్నా, నేను అనుకుంటున్నా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, అంత దూరంగా వెళ్ళిపోయినా
ఆయన కేవలం తన కృపతోటి వాళ్ళని పెరిష్ కాకుండా కాపాడాడు. దాట్ ఈస్ హిస్ లవ్. Yeah, correct. My question, our observation here is, మనమేమి క్వశ్చన్ చేస్తున్నామంటే ఇక్కడ ఎందుకు దేవుడు ఆ, ఇలాగో వాళ్ళతో చెప్పాల్సి వచ్చింది ఐ హ్యావ్ లవ్డ్ యూ అనేది. అంటే ఇందాక ఫస్ట్ ఆన్సర్లో వచ్చింది ఏంటంటే దే హ్యావ్ డౌటెడ్ గాడ్స్ లవ్. గాడ్ వాంట్ టు అష్యూర్ హిజ్ లవ్ అనేది చెప్పారు. ఇంకా ఏమన్నా అవిధేయత చెప్తారు? చూపిస్తున్నప్పటికీ కూడా నేను ప్రేమించాను అని మరలా ఆయన చెప్తున్నారని అనిపించింది. యా, అంటే దేవుడు ఇస్రాయేలీలు పట్ల తనకున్న ప్రేమను పదే పదే చెప్తూ వస్తూ ఆ, ఉన్నాడు. ఎందుకు అనేది మనం ఆలోచిస్తే వాళ్ళు దేవుని ప్రేమను డౌట్ చేస్తూ ఉన్నారు. సో ఏ కారణాలను బట్టి దేవుడి ప్రేమను వాళ్ళు డౌట్ చేస్తున్నారు వాళ్ళ కాంటెక్స్ట్లో చూద్దాం. చెప్పండి, ఎందుకని దేవుడి ప్రేమను వాళ్ళు డౌట్ చేస్తున్నారు ఇక్కడ? అంటే వాళ్ళు రిపీటెడ్ గా క్యాప్టివిటీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఈ కాంటెక్స్లో వాళ్ళు క్యాప్టివిటీ నుంచి బయటకు వచ్చి 100 ఏళ్ళు అయింది. సో ఆ కాంటెక్స్లో వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్కి వచ్చారు, మందిరం కట్టుకున్నారు. ఓకే అమ్మా. ఇట్లాంటి సిచ్యువేషన్లో స్టిల్ దే ఆర్ డౌటింగ్ గాడ్స్ లవ్. ఎందుకని? అక్కడ హిస్టారికల్ కాంటెక్స్ట్ కానీ, రిలీజియస్ కాంటెక్స్ట్ కానీ, లేకపోతే పొలిటికల్ కాంటెక్స్ట్ కానీ కనుక చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది? ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆ సిచ్యువేషన్లో దేవుని ప్రేమను డౌట్ చేసి క్వశ్చన్ చేస్తున్న ఆ కాంటెక్స్లో మన కాంటెక్స్లో యాజ్ దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళంగా మన కాంటెక్స్లో మరి మనం కూడా దేవుని డౌట్ చేసే అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకని మనం కూడా దేవుని డౌట్ చేస్తాము? ఎందుకని దేవుని ప్రేమను కొన్నిసార్లు క్వశ్చన్ చేస్తూ ఉంటామని తర్వాత ఆలోచిద్దాం. ముందు అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇశ్రాయేలీల టైంకి వెళ్ళిపోయి ముందు అక్కడ ఆలోచిద్దాం. డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. వాట్ ఆర్ దోస్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్? ఇప్పుడు మన గురించి కాదు, ముందు అసలు ఇజ్రాయేలీలు ఎందుకు డౌట్ చేయాల్సి వచ్చింది? ఎంత దూరం తీసుకొచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని సముద్రం దాటించాడు, నది దాటించాడు. తర్వాత సముద్రం దాటించిన తర్వాత ముందు అసలు ఆ స్లేవరీ నుంచి తప్పించాడు, సముద్రం దాటించాడు, అరణ్యాన్ని దాటించాడు, తర్వాత నదిని దాటించాడు. తర్వాత శత్రువులు అందరినీ కూడా పారద్రోలి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ని ఇచ్చాడు. ఆ విల్డర్నెస్ లో ఆహారం లేకపోతే, నీళ్లు లేకపోతే, ఒక బిడ్డని రెక్కల కింద ఒక పక్షి కాపాడినట్టు భుజాల మీద వేసుకుని తీసుకొచ్చాడు. ఎంత దూరం తీసుకొచ్చిన తర్వాత హౌ యూ హ్యావ్ లవ్డ్ యూ అనేది ఈ స్టేట్మెంట్ కి ఎగ్నెస్ట్ గా వాళ్ళు ఇలా చేస్తున్న నేపథ్యంలో దేవుడు ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఐ హ్యావ్ లవ్డ్ యూ. అసలు ఇంకొక రకంగా చెప్పాలి అంటే దేవుడు ఎలా ప్రారంభించి ఉండొచ్చు వీళ్ళ యొక్క కాంటెక్స్ట్ లో? మనకు అర్థమైపోతుంది వీళ్ళు హౌ యూ హ్యావ్ లవ్డ్ యూ అన్నారు. వీళ్ళు హౌ హ్యావ్ యూ లవ్డ్ యూ, అసలు నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించావు అని అడుగుతున్నారు. అసలు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి అలాగా ఇంత చేసి కూడా ఇలాంటి ప్రశ్న ఎలా వచ్చిందో, ఎందుకో, ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు అసలు ఇలాంటి వ్యక్తులకి దేవుడు ఎట్లా అసలు స్టార్ట్ చేసి ఉండొచ్చు? ఇంకా ఏం చేసినా సాటిస్ఫై అవ్వట్లేదేమో ఎంతవరకు చేస్తున్న వాళ్ళు. ఓకే, కంటెంట్మెంట్ లేదు ఆమెకి, అంటే సరిపోవట్లేదు. దేవుడు తృప్తి లేదు.
అంటే అన్న వాళ్ళు అనుకున్న స్వేచ్ఛ వాళ్ళకి లభించలేదు. క్యాప్టివిటీ వెరీ నుంచి గుడ్, వచ్చారు వెరీ గానీ గుడ్, వాళ్ళు వెరీ గుడ్, ఎప్పటికీ వెరీ వాళ్ళు గుడ్. యాక్చువల్లీ ఎవరో ఒకళ్ళ రూలింగ్ కింద అంటే ఏమంటారు సామంతంగా బతకాల్సి రావటమో లేకపోతే ఎవరో ఒకళ్ళ గవర్నమెంట్ కింద ఉన్నారు. వాళ్ళ స్వేచ్ఛ లేదు వాళ్ళకి. వండర్ఫుల్. యాక్చువల్గా అది లాస్ట్ టైం మీరు విన్నారు. యాక్చువల్గా బయటకు వచ్చారు, కానీ స్టిల్ దే ఆర్ అండర్ ద రూల్ ఆఫ్ పర్షియన్స్. అదనమాట. ఒక సావరిన్ రిపబ్లిక్ అంటాం కదా మనం, ఇండియా. సో అలాంటి ఒక ఇజ్రాయెల్ ఒక సావరిన్గా లేకపోయారనమాట. వాళ్ళకి ఇండిపెండెంట్ నేషన్ లేకపోయింది. స్టిల్ అండర్ ద రూల్ ఆఫ్ పర్షియన్ ఎంపైర్. రెండోది ఏంటంటే, ఇంకొక కారణం ఏంటంటే, వాళ్ళ పితరులు చెప్పారు, మన మెస్సయ్య వస్తాడు, ఒక పెద్ద డ్రీమ్ ఉందన్నమాట వాళ్ళకి. మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మిమ్మల్ని పూర్తిగా విడిపిస్తాడు, మీరు అసలు యూ విల్ హ్యావ్ ఏ బెటర్ లైఫ్. అదొకటి. మూడోది ఏంటంటే అమ్మా, ఇక్కడ మందిరానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకుని రాగలిగే పరిస్థితి వాళ్ళ యొక్క క్రాప్స్ కూడా అంత బాగా లేవు. సో ఈ రకంగా ఎకనామికల్గా, ఇన్ అదర్ వర్డ్స్ రిలీజియస్గా, ఎందుకంటే రిలీజియస్ అంటున్నాను, ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద స్టిల్ ఎక్కువైపోయింది, ఆ రకమైన రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్. సో వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ప్రీస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తా కూర్చున్నారు. సో ఈ రకంగా చాలా డిక్లైన్ ఉందన్నమాట, డిక్లైన్ ఉంది. వాళ్ళకి రావాల్సిన క్రాప్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన సంపద కానీ వాళ్ళకి అంత సమృద్ధిగా లేదు. పొలిటికల్గా చూసినట్లయితే ఇండిపెండెంట్గా లేరు వాళ్ళు. దట్ ఈస్ అబౌట్ దేర్ పొలిటికల్ సిచ్యువేషన్. సో ఈ రకంగా వాళ్ళు ఇక ఎందుకు ఇంకా దేవుణ్ణి సేవించటం, ఇక ఇంతలాగా కొంతమంది ఇంకొక రకంగా చూడాలి అంటే, ఈవిల్ పీపుల్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా కనబడుతున్నారు, తప్పు చేసిన వాళ్ళందరూ కూడా. సో ఇంత జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించినటువంటి నాకు ఎందుకు ఇంత ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు? సో మేబీ అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు ప్రామిస్డ్ ల్యాండ్లో వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క ప్రాస్పెరిటీ కానీ, రావాల్సినటువంటి ఫ్రీడమ్ కానీ వనజ అన్నట్టు రాకపోవటం చూసి వీళ్ళు ప్రశ్నేస్తున్నారనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళు ప్రశ్నేస్తున్నారు కాబట్టి దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఇక్కడ వాళ్ళు ముందు ప్రశ్నేస్తున్నట్టు లేదు. ఇక్కడ ముందే అసలు దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, అసలు వాళ్ళు ప్రశ్నేస్తున్నారో లేదో తెలియలేదు. కానీ దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు అనేది కనబడుతుంది. కానీ బహుశా వాళ్ళ మనసుల్లో ఉండొచ్చు ఈ ప్రశ్నలు. ఎందుకంటే రావాల్సిన ప్రాస్పెరిటీ ఏది మాకు, అసలు దేవుడు ఎక్కడున్నాడు, మెస్సయ్య వస్తాడని చెప్పారు మా పితరులు, ఏడే ఆ మెస్సయ్య ఇంకా రాలేదు. ప్రాబ్లీ ఇంపేషెంట్ అయిపోతున్నారో తెలీదు. అనుకున్న ప్రామిస్ అవ్వకుండా ఉండటం వల్ల వాళ్ళకి దేవుడు ఇంకా మరి మెస్సయ్యని పంపించడం అనేటటువంటి నిరాశ నిస్పృహ ఉందో తెలియట్లేదు. యాక్చువల్గా ఇక్కడ రీజన్స్ లేవు, కానీ కొంతవరకు మనం ఇమాజిన్ చేయొచ్చు రీజన్స్. అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి, రిలీజియస్ సిచ్యువేషన్ బట్టి అది మనం కొంతవరకు ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మన టైంకి వచ్చేద్దాం, మన టైం జోన్లోకి వచ్చేసినప్పుడు మరి మనం కూడా దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితులు ఉంటాయా, ఉండవా? దేవుని ప్రేమను గురించి పర్టికులర్గా ఉంటాయి. ఏ కాంటెక్స్ట్లో ఉంటాయి బహుశా ఉంటే గనక మన కాంటెక్స్లో, ఇప్పుడు పర్టికులర్గా యాజ్ ఎ డాక్టర్స్ కాంటెక్స్లో మీ ప్రొఫెషనల్, ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్స్లో చూసినట్లయితే వాట్ కుడ్ బి ద ప్రాబబుల్
context in which normally we question God's love. బ్లెస్సింగ్స్ ని ఇతరులతో మనం కొన్నిసార్లు పోల్చుకున్నప్పుడు మనం సాటిస్ఫై అవ్వలేనప్పుడు వి క్వశ్చన్ గాడ్స్ లవ్. అంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదా అని అనిపించే సందర్భాలు వస్తాయి. ఓకే, ఇంకా అంటే అందరూ బిలీవర్స్ అయినా కూడా అందరూ ఒకలాగే అనుకుంటాం ఒక్కొక్కసారి. కొంతమంది చాలా బాగున్నారు, కొంతమంది బాగాలేదు అనిపిస్తుంది. ఓకే, కాబట్టి దేవుడు నన్ను అంత అంటే దేవుడు ప్రేమించలేదని కాదు, ఏమో సరిపోలేదనిపిస్తుంది. ఓకే, ఓకే. తర్వాత ఒక్కసారి 3వ అధ్యాయము 15వ వచనం చివరి మాట చూస్తారా? 15వ వచనం చదువుతారా? But now we call the arrogant blessed. Certainly evildoers prosper, and even when they put God to the test, they get away with it. ఈవిల్ డూవర్స్ దే గెట్ అవే విత్ ఇట్. అసలు వాళ్ళు ఇంతగా దేవుణ్ణి ఆరాధించకపోయినా దే గెట్ అవే. అంతేకాదు, దే ప్రాస్పర్. అంటే వాళ్ళ కళ్ళ ముందు ఈవిల్ చేసేవాళ్ళు ప్రాస్పర్ అవుతున్నప్పుడు మరి దేవుణ్ణి నిక్కచ్చిగా వెంబడించాలి అనుకున్న వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి వాళ్ళు అసలు ఏం సరిగ్గా చేయట్లేదు పని, మరి ఇంత కష్టపడుతున్నాం మేము, మరి వాళ్ళకి అంత ప్రాస్పరిటీ, వాళ్ళకి ప్రమోషన్స్, వాళ్ళకి బెటర్ వే ఆఫ్ లైఫ్ కనిపిస్తుంది. మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, మనం ఇంత నిక్కచ్చిగా దేవుణ్ణి వెంబడిస్తున్నాము. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఫర్ మీ? వై గాడ్? వేర్ ఈజ్ యువర్ జస్టిస్? వేర్ ఈజ్ ద జస్టిస్ లార్డ్? ఇలాంటి ప్రశ్నలు అన్నమాట జస్టిస్ గురించి. తర్వాత నాకెందుకు నువ్వు చేయట్లేదు ఇలాగా? ఒక ఈవిల్ చేసే వాళ్ళనే ప్రాస్పర్ అవుతున్నారు, నేను ఇంత సిన్సియర్గా ఉన్నాను. వేర్ ఈస్ ద ప్రాస్పరిటీ, టైమ్లీ ప్రాస్పరిటీ? ఇలాంటి క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వచ్చే కాంటెక్స్ట్లు ఉంటాయా అని అడుగుతున్నాను. మేబీ హెల్త్ గురించి, లార్డ్ వై? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, వై దిస్ కైండ్ ఆఫ్ ఇల్ హెల్త్ ఇన్ మై ఫ్యామిలీ? Lord, why, Lord, this kind of relationship problem in my family? As an individual. హబక్కుకు అదే అడిగాడు కదన్నా. అంటే ఎక్కువ చెడ్డవాళ్ళు ఎందుకు ఎక్కువ మంచి వాళ్ళని చేస్తున్నారు అని. సో అంటే కంపేర్ చేసుకుంటాం. అల్టిమేట్ గాడ్ పర్ఫెక్ట్ విల్ లోకి రాకుండానే, ఆయనకి ఏం కావాలో తెలుసుకోకుండానే మనం అనుకున్నట్టుగా దేవుడు చేయట్లేదు అనుకుని చాలా సార్లు క్వశ్చన్ చేయటం, బాధపడటం చేస్తామేమో అనిపిస్తుంది. అదనమాట. రైట్ అమ్మా. అంటే టైమ్లీగా జరగకపోయినా ఏదైనా దేవుడు ప్రామిస్ చేసావు, ఎక్కడ ఎప్పుడు ఇదంతా నన్ను ఎప్పుడు చూస్తాను, నీ ప్రామిసెస్ నాకు ఎప్పుడు చేస్తావు? సమ్ టైమ్స్ అంటే ఇంపేషెంట్స్లో నుంచి ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. సమ్ టైమ్స్ వనజ చెప్పినట్టు ఫ్రీడమ్ లేదు అనేటటువంటి సిచ్యువేషన్లో నుంచి ప్రశ్నలు రావచ్చు. తరువాత దేవుడు అంటే కంపేర్ చేసుకొని వాళ్ళకి ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరగట్లేదు, అలాంటి కంపారిజన్ ద్వారా కూడా ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. తర్వాత ఒక్కొక్కసారి ప్రామిస్ నమ్మినా కూడా అది ఇంకా జరగట్లేదు ఏంటని ఇంపేషెంట్ గా ఎప్పుడు జరుగుద్ది ఇచ్చిన ప్రామిస్, ఎప్పుడు అని చెప్పేసి వెయిటింగ్ లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ తో కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటాం. యు ఆర్ రైట్. సో అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కొన్నిసార్లు క్వశ్చన్ చేస్తాము. అవుట్ ఆఫ్
మనకు రావాల్సినటువంటి ఇతరులతో కంపేర్ చేసుకొని కాదు దేవుని ప్రేమను క్వశ్చన్ చేసే పరిస్థితులు రావచ్చు. తర్వాత మనుషులు మనల్ని పదే పదే కొంచెం సప్రెస్ చేసినప్పుడు నాకు నేను దేవుని బిడ్డను కదా, దేవుని నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ రకంగా వాళ్ళు నన్ను చేస్తున్నారు, ఇలా దేవా నువ్వు జస్టిస్ ఏది నీది అనే ప్రశ్న రావచ్చు. నన్ను ఎలా ప్రేమిస్తున్నావు అనే ప్రశ్నలు రావచ్చు. ఈ రకంగా ప్రాబబ్లీ మేబీ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ఫ్యామిలీ అండ్ యాజ్ అ కార్పొరేట్ బాడీ దేర్ కుడ్ బి సమ్ క్వశ్చన్స్, మేబీ సమ్ జెన్యున్ క్వశ్చన్స్ రావచ్చు, అవుట్ ఆఫ్ అవర్ ఫ్రస్ట్రేషన్ రావచ్చు. ఇక్కడ ఇశ్రాయేలీ కాంటెక్స్ట్లో వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేయాల్సి వచ్చింది అనేది కొంతవరకు చూసాం. మీరు ఇంకా ఫర్దర్గా కూడా స్టడీ చేయొచ్చు. అసలు మలాకీ కాంటెక్స్లో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, రిలీజియస్ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ప్రజలదే అనేది స్టడీ చేయొచ్చు. స్టడీ చేసి ఆ కాంటెక్స్ట్లో ఇశ్రాయేలీల కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇలాంటి దేవుని డౌట్ చేయాల్సింది, దేవుని ప్రేమను ఎందుకు డౌట్ చేయాల్సి వచ్చింది, ఎంత జరిగి కూడా తక్కువ చవి చూసారా వాళ్ళు దేవుని ప్రేమని? నో. వాళ్ళ చరిత్ర ఎంత గొప్ప చరిత్ర వాళ్ళది. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క ప్రేమను గురించి ప్రశ్నిస్తున్న వైనంలో దేవుడు ఐ హ్యావ్ లవ్డ్ యూ, వాట్ ఏ గాడ్. రెండోది ఏంటంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోనూ ఉన్నారు. తర్వాత వాళ్ళు దేవుణ్ణి గౌరవించటం కూడా లేదు. ఇంకొక స్టేజ్ వచ్చేసింది అనమాట. ఇంకా ఫ్రస్ట్రేషన్లో క్వశ్చన్లు వేసేసి ఇంకా దేవుడిని ఏం సర్వ్ చేస్తాంలే అని హాఫ్ హార్టెడ్గా దేవుణ్ణి సర్వ్ చేస్తున్నారు, హాఫ్ హార్టెడ్గా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అది ఇందులో మనకి కనిపిస్తూ ఉంది. మొదటి అధ్యాయంలో కనుక చూసినట్లయితే వాళ్ళు కుంటిదాన్ని గుడ్డిదాన్ని దేవునికి ఆరాధించటం అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవునికి బెస్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి అంత ప్రయారిటీగా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. అదనమాట. దేవుని యొక్క నామాన్ని ఆనర్ చేయట్లేదు. మొదటి అధ్యాయంలో మనకు అది కనబడుతుంది. ఎక్కడ ఆనర్ చేయట్లేదంటే ఇన్ ద వర్షిప్. అంటే వర్షిప్ అంటే దేవునికి తను తాను కాన్సిక్రేట్ చేసుకోవటంలో దేవుని ఆనర్ చేయట్లేదు. రెండోది ఎక్కడ దేవుణ్ణి ఆనర్ చేయట్లేదంటే రెండో అధ్యాయంలో ప్రీస్ట్ కూడా ఆనర్ చేయట్లేదు. ఎలాగ ఆనర్ చేయట్లేదంటే దేవుని వాక్యాన్ని అప్హోల్డ్ చేయట్లేదు వాళ్ళు. అంటే ఇప్పుడు ప్రీస్టులు అప్పుడు ప్రీస్టులకి తేడా చూసినట్లయితే అప్పటి ప్రీస్టులు టెంపుల్ ఉండేది. టెంపుల్లో ఒకే ఒక టెంపుల్, జెరూసలేం టెంపుల్. అందులో ప్రీస్టులు లోపలికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలోకి ప్రజల పక్షంగా వాళ్ళు దేవుని మొరపెడతారు, బయటకు వచ్చి దేవుని మాటల్ని వాళ్ళకి చెప్తారు. అదనమాట. సో వాళ్ళు టీచర్స్, వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ టీచర్స్ ఇప్పుడు టెంపుల్ లేదు, యెరూషలేం టెంపుల్లో లేము మనము. అయితే ఇప్పుడు అప్పటి ప్రీస్టులు లేరు, కానీ ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఉంది. ఏంటి ఆ ప్రీస్ట్లీ మినిస్ట్రీ అంటే టీచర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ప్రీచర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దే ఆర్ నాట్ అప్హోల్డింగ్ గాడ్స్ వర్డ్. మనుషుల్ని తప్పుతావు పట్టించేస్తున్నారు, మనుషులకి అడ్డంగా నిలబడుతున్నారు. దేవుణ్ణి ఇంకేం నమ్ముతాంలే, వీళ్లే సరిగ్గా లేరు అన్నట్లుగా ప్రీస్టులు వ్యవహరిస్తా ఉన్నారు. అప్పటి ప్రీస్టులు కూడా అలాగే కొంతమంది దేవుని కోసం న్యాయంగా నిక్కచ్చిగా నిలబడాల్సినటువంటి ఈ యాజకులు మరి కాంప్రమైజ్ అయిపోయారు. అది ప్రజలకి చాలా ఒక అడ్డుబండగా వాళ్ళు తయారైపోయారు. ఇప్పటి కాంటెక్స్ట్లో కూడా చాలా పరిస్థితుల్లో దేవుని వాక్యం బోధించే బోధకులు, యాజకులు వీరు మరి దేవుని దగ్గరికి రాకుండా చాలా స్టంబ్లింగ్ బ్లాక్స్గా ఉండే కాంటెక్స్ట్ కూడా కనిపిస్తూ ఉంది మన చుట్టూ కూడా. ఇలాంటి కాంటెక్స్లో రెండో అధ్యాయంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా రెండో అధ్యాయం చివరిలో కనుక వచ్చినట్లయితే ఫ్యామిలీ కాంటెక్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరి యంగ్ అంటే యవ్వన కుటుంబంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భార్యలను వదిలిపెట్టేసి ఆ కానానీ స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, అరే మీ యవ్వనంలో చేసుకున్న నీ పెళ్లి భార్యకు అంత అపనమ్మకంగా ఉండటం న్యాయమా?
సో వాళ్ళకి విడాకులు ఇచ్చేసి మరి వీళ్ళని చేసుకోవటం న్యాయమా? నాకు చాలా అసహ్యం. ఏం చూసి మీరు ఈ కానానీయుల్ని పెళ్లి చేసుకుంటున్నారు? సో ఈ రకంగా వాళ్ళ వివాహ వ్యవస్థ చెడిపోయింది. వాళ్ళ యొక్క ప్రీస్ట్లీ వ్యవస్థ చెడిపోయింది. ఆరాధన చెడిపోయింది. టెంపుల్కి వస్తున్నారు, కేవలం టెంపుల్ కట్టుకుంటున్నారు, కానీ మనఃపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఒక తండ్రిని గౌరవిస్తున్నట్టుగా దేవుణ్ణి ఆరాధించట్లేదు. సో దేర్ వర్షిప్ ఈస్ డిఫైల్డ్ అండ్ దేర్ ప్రీస్ట్హుడ్ ఈస్ డిఫైల్డ్ అండ్ దేర్ మ్యారేజ్ ఈస్ డిఫైల్డ్. 3rd చాప్టర్ కనుక వచ్చినట్లయితే వాళ్ళలో సోషల్ ఇంజస్టిస్ కనబడుతుంది. 3rd చాప్టర్ 5th వర్స్లో కనుక చూసినట్లయితే వాళ్ళు వేజెస్ సరిగ్గా ఇవ్వట్లేదు, లేబర్కి బిగబడుతున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు. అంటే దే ఆర్ వర్కింగ్ కండిషన్స్లో మరి వాళ్ళు దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. ఐ విల్ బి క్విక్ టు టెస్టిఫై అగైన్స్ట్ ద sorcerers, adulterers and perjurers, against those who defraud laborers of their wages, who oppress the widows and the fatherless. అంటే తండ్రి లేని వాళ్ళని, విధవరాలని, వాళ్ళని ఏం చేస్తున్నారంటే అప్రెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎవరు వెనక లేరు కాదని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళకున్న డబ్బులు కానీ, వాళ్ళకున్న వెనక ఉన్నది కానీ లాగేసుకోవటానికి చూస్తున్నారు. ఎంత అన్యాయమో, ఎంత అన్యాయమో! వాళ్ళకి వాళ్ళ పనికి తగిన లేబర్కి తగినటువంటి వేజెస్ ఇవ్వట్లేదు ఈ ఈ ఈ మోతుబార్లు. ఇలాంటి సోషల్ ఇంజస్టిస్ కనబడుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ కనబడుతుంది. సో ఈ రకంగా 1st చాప్టర్, 2nd చాప్టర్లోను, తర్వాత 3rd చాప్టర్లోను ఈ రకమైన అన్యాయం కనబడుతుంది. ఈ 3rd చాప్టర్ లేటర్ పార్ట్లో కనుక చూసినట్లయితే మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత ఇచ్చే విషయంలో అది ధనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పటికీ కూడా, బట్ ఇట్ కెన్ బి టైం, ఇట్ కెన్ బి టాలెంట్, ఇలాంటివి విషయాల్లో వాళ్ళు బిగబడుతున్నారు. ఇలాంటి ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు అనమాట. వావ్, ఇలాంటి కాంటెక్స్ట్ లో స్టిల్ ఐ లవ్ యూ, స్టిల్ ఐ లవ్ యూ. Did you understand the love of God this morning? Do we really understand the love of God? అసలు కాంప్రహెండ్ చేయగలమా దేవుని యొక్క ప్రేమను? ఫ్రస్ట్రేషన్లో వచ్చిన ప్రశ్నలు మాత్రమే కాకుండా ఇలాగ తిరుగుబాటుతనంలోను, డిజానర్ చేసేటప్పుడు, తర్వాత వివాహ వ్యవస్థలో పార్ట్నర్కి నమ్మకంగా ఉండని పరిస్థితిలో ఉన్న ఇలాంటి ఇశ్రాయేలీలకి ఐ స్టిల్ లవ్ యూ, ఇంకొక అవకాశం ఇస్తున్నాను మీకు, ఐ స్టిల్ లవ్ యూ, నా దగ్గరికి వస్తారని నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. అసలు ఇలాంటి వాళ్ళని ప్రేమించే మనసు ఎవరికైనా ఉంటుందా? ఏ భార్యకైనా ఉంటుందా? ఏ భర్తకైనా ఉంటుందా? అపనమ్మకంగా ఉన్న వైనంలో ప్రేమించడం అనేది, ఇలాగ హాఫ్ హార్టెడ్గా దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తుల్ని ఐ స్టిల్ లవ్ యూ అని చెప్పే ఆ మనసు ఏ మనిషికి ఉంటుంది? ఉండదు. అది దైవ ప్రేమే, దైవ ప్రేమే. వాట్ ఎ లవ్, వాట్ ఎ లవ్. అవునా కాదా చెప్పండి? 4 అధ్యాయాల్లో చూసినట్లయితే ఏ రకంగా వాళ్ళు మరి డిక్లైన్, స్పిరిచువల్ డిక్లైన్. లెట్ us verify our spiritual lives. If there is any decline, God is assuring his love. If there is any frustration, God is assuring his love. My dear Israel, my dear children, I still love you. I have loved you. I am loving you. I will still love you. In the past, I have loved you. Present, I still love you. And in the future also, I won't leave you. I love you. This is how God is assuring his greatest love. ఇది చెప్పిన తర్వాత, ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని అడిగారు. అసలు నోరు ఎలా వచ్చిందో, ఎలా మమ్మల్ని ప్రేమిస్తున్నావు? అయినప్పటికీ కూడా దేవుడు he was willing to explain
He was willing to illustrate. Therefore, he took a story. చరిత్రలో నుంచి ఒక కథ తీసుకొని అందులో నుంచి దేవుని ప్రేమ యొక్క ఆ యొక్క ఫౌండేషన్స్ గురించి మాట్లాడాడు. వాట్ ఈస్ దట్ స్టోరీ? స్టోరీ ఆఫ్ టేల్ ఆఫ్ టూ బ్రదర్స్ అని తీసుకున్నాడు. వాట్ ఈస్ దట్ స్టోరీ? అండ్ త్రూ దిస్ స్టోరీ హౌ గాడ్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్లీజ్ టెల్ మీ, వాట్ ఈస్ దట్ స్టోరీ? రెండో అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు రెండో వచనంలో నుంచి ఈ రెండు మాటలు చూసాం. ఎందుకంటే పీపుల్ క్వశ్చన్స్ని మరలా ఆ మాత్రం తెలీదా మీకు, నేను ఎలా ప్రేమించాను, ఆయన అన్ని అనకుండా ఒక స్టోరీ చెప్పాడు అనమాట, ఎలా ప్రేమించాడు అనేది. సో చూద్దాం ఎలా ప్రేమించానో మిమ్మల్ని అని చెప్పడానికి ఇల్లస్ట్రేషన్గా ఒక టేల్ ఆఫ్ టూ బ్రదర్స్ చెప్పాడు. హూ ఆర్ దోస్ టూ బ్రదర్స్ అండ్ వాళ్ళ గురించి ఎక్కడ రాసింది? సో ఈ ఈ ఇద్దరు బ్రదర్స్ స్టోరీలో నుంచి ఇశ్రాయేలీయుల్ని ఎలా ప్రేమించాడో అని చెప్పటానికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకోవచ్చు ఈ కథలో నుంచి? వాట్ ఈస్ ద టేల్ ఆఫ్ దీస్ టూ బ్రదర్స్? హూ ఆర్ దీస్ టూ బ్రదర్స్? నౌ యూ హ్యావ్ టు టెల్ మీ. మూడో వచనంలో ఈ మూడో వచనంలో చెప్పడం ద్వారా హౌ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిజ్ లవ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ అని చెప్పడానికి కథ చెప్పాడు. పాత కథ, పితరులలో నుంచి తీసుకొచ్చాడు. వింటున్నారమ్మా? Yes. Yeah. Tell me Jacob what and is. Esau. Yeah, correct. Tell story. You tell the story first. Yeah, Jacob and Esau story. Okay. What way he's trying to demonstrate his love towards Israel through this story. ఈ కథ ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఎలా ప్రేమించాను అని చెప్పడానికి, ఎలా డెమాన్స్ట్రేట్ చేశాడు అని చెప్పడానికి కథ తీసుకున్నాడు. హౌ హీ హాస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ స్టోరీ ద్వారా? ఇస్సాకు ఇద్దరు కొడుకుల్లో ఏసావు యాకోబుల్లో యాకోబు ఇస్ చోజన్ బై గాడ్. చోజన్ పీపుల్ ని దేవుడు ఎంత ప్రేమిస్తాడో అన్న దానికి ఎగ్జాంపుల్ గా ఇలా చెప్తున్నాడు అంకుల్. ఈ స్టోరీ చెప్పాడా? ఓకే, అదర్స్ కెన్ ఆల్సో షేర్. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అదర్స్ కెన్ ఆల్సో షేర్ హౌ గాడ్ వాంట్స్ టు ఈ స్టోరీ ద్వారా ఇశ్రాయేలీల పట్ల దేవుని ప్రేమను నేను డెమాన్స్ట్రేట్ చేశాను అని చెప్పడానికి ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పబోతున్నాడు ఇంకా? ఓకే, ఏసావు పెద్దవాడన్నా, జాకబ్ చిన్నవాడు. పెద్దవాడి యాక్చువల్ గా ఇన్హెరిటెన్స్ రావాలి, కానీ దేవుడు తన కృపతోటి జాకబ్ ని ఎన్నుకొని తనకి వచ్చేలా చేశాడు. ఓకే, యాక్చువల్గా స్టోరీ అది. ఓకే, ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఇంకా పుట్టక ముందే కడుపులో ఉన్నప్పుడే దేవుడే ఒకళ్ళనేమో ఏమన్నాడు? యాకోబుని ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అన్నాడు. యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని. ఆ కథలోకి వెళ్ళిపోదాం, ఓల్డ్ స్టోరీలోకి.
ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుని ప్రేమించాడంట, ఒక కొడుకుని ద్వేషించాడంట. ఎందుకని ఈ మాటలు ప్రేమించటం, ద్వేషించటం అనే మాటలను ఎలా అర్థం చేసుకోవాలి మనం? అలాగైతే దేవుడు మరి ద్వేషించే దేవుడైతే దేవుని క్యారెక్టర్‌లో ఏమన్నా లోపం ఉందా ఇక్కడ? అసలు ఈ ద్వేషించటం అనే మాట అసలు ఎలాగా మనం తీసుకోవచ్చు అనేది మనం బేసిక్‌గా ఈ స్కాలర్స్ చాలా దీని మీద డిస్కషన్స్ చేశారు. యాక్చువల్‌గా ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది. దేని గురించి? గాడ్స్ ఎలక్షన్. నువ్వు మార్కెట్‌కి వెళ్ళిన తర్వాత నీకు నువ్వు ఒక చీర కొనుక్కోవాలనుకున్నావు అనుకోమ్మా. వెళ్ళిన తర్వాత నీకు అక్కడ 2 చీరలు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత యూ యూ చోజ్ వన్. యూ చోజ్ వన్. బట్ డూ యూ మీన్ దట్ యూ హ్యావ్ హేటెడ్ ద అదర్ సారీ? నో అన్న. నో. అంటే యాక్చువల్‌గా ద వర్డ్ హేట్ అనేది గనక చూసినట్లయితే అంటే ఎట్లాగా అది అంటే నాట్ చోజన్ అదనమాట. నాట్ చోజన్. గాడ్ హ్యాస్ చోజన్ జేకబ్, అండ్ త్రూ జేకబ్ యాకోబు సంతతి నుంచి ఆయన ఇశ్రాయేలు. యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలు. మరి ఏశావు సంతతి ఎవరు? ఏదోమీలు అదనమాట. సో ఇశ్రాయేలీలు అనేటటువంటి ఒక పెద్ద గ్రూప్ని ఆయన డెవలప్ చేసి సంతానాన్ని అభివృద్ధి చేసి ఈ గ్రూప్ ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం తీసుకురావాలని ఆయన ఉద్దేశం. ఈ ప్రపంచానికి తీసుకొచ్చే ఆశీర్వాదంలో ఏదోమీలు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి ఈ ట్రాన్స్లేషన్, ఈ వర్డ్ హేటెడ్ అనే మాట మనకి ఎలాగా ఆ హేట్ అన్నట్లు అనిపించవచ్చు. కాబట్టి దాన్ని రైట్ సెన్స్లో కనుక తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ జేకబ్ అండ్ ఏసావ్ గాడ్ చోజ్ జేకబ్. చోజ్, ఎలెక్టెడ్, ఎలక్షన్, చూజింగ్ 2 మాటలు వాడుతున్నాను ఇక్కడ. బైబిల్ వాడింది ఇక్కడ. ఎలక్షన్, చూజింగ్. దేవుడు ఎన్నుకున్నాడు. నంబర్ 2 రెండో క్వశ్చన్కి వస్తున్నాను. దేవుడు మరి యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు, ఏశావుని ఎందుకు ఎన్నుకోలేదు? అంటే యాకోబు ఏశావు కంటే మంచోడనా, లేక ఇంకా ఏమైనా మెరిట్ ఉందా? రెండో ప్రశ్న. అంటే ప్రేమించను, ద్వేషించను అనే మాటలు ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ చూసాం. అంటే చోజన్ అండ్ నాట్ చోజన్. డజంట్ మీన్ హీ హాస్ హేటెడ్ హిమ్. No. Chosen and not chosen. So God has chosen him with a purpose, because he wanted to bless, and he wanted to bless them and then improve them, and then use them as an instrument in his hands to be a blessing to the world. That is his purpose. It doesn't mean that ఈ హేట్ అనే మాటని అలా అర్థం చేసుకోవటానికి లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే దేవుడు మరి ఏ రీజన్ బట్టి యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు అనేది మనం ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద రీజన్? వాట్ కుడ్ బి ద రీజన్? ఏమైనా రీజన్ ఉందంటారా ఈ స్టోరీలో? అంటే యాకోబు ఇన్హెరిటెన్స్ కోసం చాలా ట్రై చేస్తాడు, అండ్ హీ లవ్స్ గాడ్ మోర్. అంటే తన మేబీ జీనియాలజీలోంచి మెస్సియా రావాలనే మేబీ ఆలోచన అవ్వచ్చు. అంటే యు మీన్ టు సే దేర్ ఇస్ ఎ మెరిట్ ఇన్ జేకబ్? yes. ఓకే. అదర్స్? అంటే the love he has for God. ఓకే. ఓకే. థ్యాంక్స్ అమ్మా. ఓకే. ఇంకా అదర్స్ కెన్ స్పీక్. యు మే అంటే నేను అడుగుతున్నాను, వాట్ కుడ్ బి ద రీజన్ యాస్ టు వై గాడ్ హ్యాస్ చోజన్ వన్ అమాంగ్ దీస్ 2 బ్రదర్స్? Purely God's mercy. వాళ్ళు పుట్టక ముందే దేవుడు బ్లెస్ చేశాడు అంకుల్. He has planned before they were born. Yeah, even before they are born, God has chosen
రైట్. యా. And even Not before depend they were upon born, అంటే అంటే దేవుడు పుట్టక ముందే వాళ్ళు ఒకరిని చూస్ చేశాడంటే ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్ ఆర్ నాట్? ఆయన ఫోర్ నాలెడ్జ్ లోనే చూస్ చేశాడా లేదా అని అడుగుతున్నాను. అవునన్నా శాంతి. ఫోర్ నాలెడ్జ్ లోనే ఆయన జేకబ్ ని యేసును చూసినప్పుడు ఉమ్, జేకబ్ ఉమ్. దేవుని యందు భయభక్తులు నిలుపుతాడని, దేవుని మీద డిపెండ్ అవుతాడని దేవుడు చూశాడు. అందుకని ఆయన చూస్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నువ్వు అవుట్ ఆఫ్ అనుకుంటున్నావు. ఓకే. నెసెసిటీ. శాంతి, uncle. అంటే పుట్టక ముందే దేవుడు ఆయన పట్ల ప్లాన్ ఉంది కదా, కాబట్టి ఆయన ఫోర్ నాలెడ్జ్ లో చేశాడు ఈ ఎలక్షన్ అనేది చెప్పావు నువ్వు, అంతేనా? అవును. సో హీ హాజ్ ఎలెక్టెడ్ విత్ హిస్ ఫోర్ నాలెడ్జ్. ఓకే. అంటే ఫోర్ నాలెడ్జ్ లో చూసినప్పుడు మరి మోసగాడు ఎవరు ఇందులో? Jacob. Jacob. జేకబ్. మరి మెరిట్ అంటున్నారు. Merit is his love towards God. అంటే ఇది క్యారెక్టర్ విషయంలో మెరిట్ ఇక్కడ ఎలా కనిపిస్తుందమ్మా? అంటే అంకుల్ అది క్యారెక్టర్ మీద వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అవ్వలేదు ఆయన చూసిన ఆయన ఎలక్షన్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అలాగైతే ఎవరం కూడా అర్హత లేని వాళ్ళమే మనం. అదనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ పేరే జేకబ్ అనే పేరు మార్చేశాడు తర్వాత. ఆయనే మార్చాడు అతన్ని, ఆయనే ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అసలు ఏ మెరిట్ లేదు అతనిలో. చెప్పండి ఏ మెరిట్ ఉందో? Yes. ఇజంట్ ఇట్? అంటే అన్న అందరూ అంటే హ్యూమన్ బీయింగ్స్ అందరిలో కూడా ఏ మెరిట్ లేదు. అందరూ బై బర్త్ సిన్నర్సే కదా. కరెక్ట్. అంటే మెరిట్ అన్న ఒకటి డౌట్ ఏంటి అప్పుడు వై అది ఈసౌని ఎందుకు చూస్ చేసుకోలేదు అప్పుడు? అదే మరి ప్రశ్న. ఇప్పుడు చూద్దాం చూద్దాం. ఈసారి దేవుడి యందు భయం దేవుణ్ణి తృణీకరించాడు. అంటే ఇప్పుడు మోసగాడైనా మన కూడా నేచర్ ని బట్టి మన మెరిట్ ని బట్టి కాదు దేవుడి ఎలక్షన్ అండ్ సెలెక్షన్ అన్నప్పుడు మన ఎంత చెడ్డవాళ్ళమైనా ఎంత పాపిష్టి వాళ్ళమైనా దేవుడు చూస్ చేసుకుంటున్నప్పుడు ఈసౌ కెన్ బి చోజన్ కదా అని నా డౌట్. వెరీ గుడ్, అంటే వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి అంటే బోత్ ఆర్ ఈక్వల్లీ అన్వర్తి. బోత్ ఆర్ ఈక్వల్లీ అన్వర్ది. ఎక్కడ ఇద్దరిలోనూ మెరిట్ లేదు. ఆయన దేవుడు సెలెక్ట్ చేసుకోవటానికి, ఎలక్ట్ చేసుకునే, చూస్ చేసుకునే దానికి ఇద్దరిలోనూ మెరిట్ లేదు. ఒక రకంగా చెప్పంటే ఒక పాలు ఎక్కువ మోసం చేసేది జేకబే. జేకబ్. ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ అనాలిసిస్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు? ఈసౌ. ఏసావుని సెలెక్ట్ చేయొచ్చు హ్యూమన్ అనాలిసిస్ లో. కానీ గాడ్ హ్యాస్ చోజన్ జేకబ్. నాకు ఇది ఎప్పుడూ అర్థం కాదన్న. అది కుమ్మరి విషయం చెప్తూ కూడాను తన ఇష్టమానికి కుమ్మరి కుండని చేస్తాడు, తను పగలు సో కొడతాడు. అది ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ గానే ఉంటది, అర్థం కాదు. అందుకని ఈ స్టోరీలో నుంచి తన ప్రేమను ఎలా డెమాన్స్ట్రేట్ చేశాడు అని చెప్పడానికి అసలు రూట్ స్టోరీ తీసుకున్నాడు దేవుడు. అసలు మాట ఫండమెంటల్ స్టోరీ తీసుకున్నాడు. ఈ స్టోరీలో నుంచి అసలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎలా ప్రేమించాను అని చెప్పడానికి దేవుడు ఇక్కడ డైరెక్ట్గా స్టోరీలోకి వచ్చేసాడు. ఐ లవ్డ్ యూ అన్నాడు. ఎలా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని దేవుడిని అడిగినప్పుడు స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. ఇమ్మీడియట్ గా స్టోరీ చెప్పాడు. వాళ్ళకి తెలిసిన స్టోరీ అయితే వాళ్ళ పితరుల స్టోరీ, వాళ్ళ స్టోరీయే చెప్పాడు. ఈ 2 brothers లో జేకబ్ని చూస్ చేసుకున్నాను, ఏశావుని నేను చూస్ చేసుకోలేదు. ఇట్ ఈస్ మై లవ్. మీరు ఎంత ఆలోచించినా ఇజ్రాయెల్ మీకు అర్థం కాదు. అది యూ కెనాట్ కాంప్రహెండ్ బియాండ్ గాడ్స్ కాంప్రహెన్షన్. ఎలక్షన్, మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ 1 ఫస్ట్ పాయింట్,
ఎలక్షన్ ఈజ్ or God's choice is beyond comprehension. హ్యూమన్ కాంప్రహెన్షన్స్కి బియాండ్ ఇది, అర్థం కాదు. అందుకనే పాటలు రాసుకున్నాం మనం, ఏంటంటే హేతువు లేని ప్రేమ, అర్థం కాదు. ఇంకొక ఆయన ఇంకో పాట రాసుకున్నాడు, ఎందుకో నన్ను అంత ప్రేమించావు నాకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఊహకందనిది, ఊహకందనిది. సో ఇద్దరం చెడ్డోళ్ళమే. ఎందుకో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నా స్టోరీ చాలా చెడ్డది, ఏసావు కంటే చెడ్డది నా స్టోరీ. మోసం చేసి బయటకు వచ్చాను నేను. ఎందుకో నన్ను ఎన్నుకున్నాడు, అర్థం కాదు, బియాండ్ కాంప్రహెన్షన్. ఆ ఎన్నుకున్న వాడిని స్ట్రైట్ చేశాడు, ట్రాన్స్ఫార్మ్ చేశాడు, చేసి దేవుని యొక్క ప్రణాళికలో వాడుకోవటానికి ఎనేబుల్ చేశాడు. ఏ రకమైన మంచితనం లేదు, ఏ రకమైన మంచితనం లేదు. అది అర్థం కూడా కాదు. లెట్ మీ టెల్ మీ మై స్టోరీ. నా 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 ఫ్యామిలీ ట్రీ గురించి ఒకసారి చెప్పనివ్వండి మీకు. మా తాతయ్య పేరు రంగనాయకులు. ఆయన టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్లో ఆ విష్ణుని కొలిచే ఆ టెంపుల్ అనమాట అది. అది మా రూట్స్. తర్వాత నా ఫాదర్ పేరు సింహాద్రిరావు. ఆయన సింహాచలం టెంపుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ తాత మా నాన్నకి ఆ పేరు పెట్టాడు. నేను కూడా అదే కోవకు రావాల్సిందే, ఆ లైన్లోనే రావాల్సిందే నేను. ఎందుకో తెలియదు నాకు, ఎందుకో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దట్ వాజ్ మై ఫ్యామిలీ ట్రీ. దట్ వాజ్ మై ఫ్యామిలీ ట్రీ. ఐ డోంట్ హ్యావ్ రీజన్ టు ఎందుకయ్యా నన్ను ఎన్నుకున్నావు, ఎందుకు నన్ను ప్రేమించావు, నన్ను రక్షించుకున్నావు. I would have been in the same tree, continued in the same ఆ రకమైనటువంటి ఫ్యామిలీ ట్రీలోనే నేను కంటిన్యూ అయి ఉండేవాడినేమో. He chose me with a purpose. Therefore, election, it is God's prerogative and it is God's love, based on his God's love, not on human merit. ఒకవేళ హ్యూమన్ మెరిట్ అని ఒకవేళ మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే, తప్పది. ఇట్ ఇస్ ప్యూర్లీ గాడ్స్ లవ్, ప్యూర్లీ గాడ్స్ లవ్. వీ కెనాట్ కాంప్రహెండ్. అసలు ఏం చూసి నన్ను అక్కడ నువ్వు రక్షించుకున్నావు అసలు. అన్న నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు హిందూస్ ఉన్నారు, అందులో ఎవరో ఒకరిని దేవుడు చూస్ చేసుకొని తన వైపు తిప్పుకున్నాడు. సో వాళ్ళు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి మిగతా వాళ్ళకి తెలియదు కదా, ఆ దేవుడు వాళ్ళని చూస్ చేసుకోలేదు కదా, అప్పుడు వాళ్ళు పాపులు అయిపోతున్నారు కదా. మరి అది రైట్? అంటే నా డౌట్. ఇంకా నేను కంప్లీట్ చేయలేదురా ఎలక్షన్ గురించి. ఫస్ట్ ఎలక్షన్ అన్నప్పుడు ద మీనింగ్ అర్థం చేసుకున్నాం. వాట్ రియల్లీ మీన్ బై ఎలక్షన్? ఇట్ డజంట్ మీన్ దట్ రిజెక్షన్. నో, మిగతా వాళ్ళని రిజెక్ట్ చేసినట్టు కాదు అనుకున్నాం. ఆర్ యు క్లియర్? సో ఇప్పుడు నన్ను దేవుడు రక్షించుకున్నాడు నా ఫ్యామిలీ ట్రీ నుంచి. డజంట్ మీన్ దట్ నా ఫ్యామిలీ ట్రీ అంతటినీ రిజెక్ట్ చేసినట్టు కాదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. నేను అంగీకరించిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు దేవుని నమ్ముకోవటం జరిగింది. సుధారాణి కూడా కొంతకాలం మా దగ్గర ఉంది, రక్షణ పొందింది. లేకపోతే అసలు అమ్మాయి రక్షణ పొందే ఆ స్కోపే లేదు నేను కుటుంబంలో దేవుడు నేను నమ్ముకోకపోతే. సో గాడ్స్ ఎలక్షన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ మెరిట్, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే గాడ్స్ ఎలక్షన్ ఈజ్ విత్ ఎ పర్పస్. ఇప్పుడు నీ పాయింట్కి వచ్చానమ్మా, నువ్వు అడిగావు కదా, మరి అలాగైతే
మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అడిగావు కదా, వీళ్ళ ద్వారా వాళ్ళ కొరకు వీళ్ళని ఎన్నుకున్నాడమ్మా విత్ ఎ పర్పస్. ఎలక్షన్. మూడోది ఏంటంటే ఎలక్షన్ మనల్ని ఏం చేస్తుంది అంటే హంబుల్ చేస్తుంది. ఇట్ ఈస్ నా మెరిట్ కాదు కాబట్టి నేను 2 చేతులతోటి ఈ యొక్క ఎలక్షన్ నేను రిసీవ్ దేవుడు నన్ను ఎన్నుకోనే ఆ విధానాన్ని 2 చేతులతోటి నేను దీన్ని స్వీకరించాలి. దేవుని యొక్క ఎలక్షన్ని నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్, బికాస్ ఆఫ్ హిజ్ ఫోర్ నాలెడ్జ్ లో నేను చెడు పని చేస్తానని తెలిసి కూడా, అదనమాట, చెడ్డవాడినని తెలిసి కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ హిస్ లవ్, ప్యూర్లీ హిస్ లవ్. అదనమాట. ఆ రకంగా దేవుని ప్రేమను డిమాన్స్ట్రేట్ చేశాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మనం చూసాం. ఇట్ ఈస్ నాట్ రిజెక్షన్ అని చూసాము. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్ అని చూసాము. అది ఒకవేళ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. ఎలక్షన్ ఈస్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. దేర్ ఫోర్ conclusion is there is no scope for pride. గర్వానికి ఎక్కడ స్కోప్ లేదు. ఎలక్షన్, దేవుడు నన్ను ఎలక్ట్ చేసుకున్నాడు కాబట్టి, మెరిట్ ఏమీ లేకుండా ఎలక్ట్ చేసుకున్నాడు. వేర్ ఇస్ ద, మరి ఇంకా అతిశయం ఎక్కడ? అతిశయం ఎక్కడ? ఇట్ మేక్స్ us humble. Election should make us humble. God's love should make us humble. అలాంటి హ్యూమిలిటీ వీళ్ళలో ఎక్కడ కనిపించట్లేదు. అందుకని ఈ స్టోరీలో చెప్పాడు అనమాట, ఐ హ్యావ్ ఎలెక్టెడ్ యూ, ఐ హ్యావ్ చోజన్ యూ. కాబట్టి ఎలక్షన్ అనే మాట గురించి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఎఫెసీయులకు కూడా మాట్లాడుతూ చెప్పాడు అనమాట. భూమి పునాదులు లేకముందే యేసుక్రీస్తు ప్రభులో నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని. ఎలక్షన్, చోజన్ విత్ ఎ పర్పస్. ఎందుకంట? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంది, మీరు తర్వాత చదవండి. ఎందుకంటే తన తన మహిమకు కీర్తి కలిగినట్లు, అదనమాట, తన కృపా మహిమకు కీర్తి కలగాలని మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్. కృపా మహిమకు కీర్తి తీసుకురావాలని అంట మనం. పర్పస్. ఎన్నుకున్నాడు. ఎలాంటి వాళ్ళమని ఎన్నుకున్నాడు? ఏ మెరిట్ లేదు, ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. తన కృపా మహిమకు కీర్తి, అపకీర్తి కాదు. తన కృపా మహిమకు అపకీర్తి తీసుకురావటానికి ఎన్నుకోలేదు యాకోబుని, కీర్తి కలుగుటకు. మనల్ని కూడా అంతే, తన కృపా మహిమకు కీర్తి కలగాలని మనల్ని ఎన్నుకున్నాడు. పర్పస్. అండ్ ఫైనల్లీ, సో ఎలక్షన్ ద్వారా దేవుడు ఎలా ప్రేమించాడో డిమాన్స్ట్రేట్ చేశాడు. ఎలక్షన్ ద్వారా దేవుని ప్రేమను డిమాన్స్ట్రేట్ చేశాడు ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు ఇంకా స్టోరీ ముందుకు గనక ముందుకు వెళ్ళొచ్చా? ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎలక్షన్ గురించి? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఎలక్షన్? హ్యూమన్ కాంప్రహెన్షన్ కి బియాండ్ ఎలక్షన్. ఒక డౌట్ అన్నా. హలో అన్నా, వినిపిస్తుందా? చెప్పరా. మరి అంటే 4 నాలెడ్జ్ లో ఎలక్షన్ అన్నారు కదా, 4 నాలెడ్జ్ లో అంటే ఏం చూస్తున్నారు ప్రభు ఒక్కొక్క బిడ్డని? 4 నాలెడ్జ్ లో అంటే రిలేటివ్ గా ఎలక్షన్ అన్నప్పుడు 2-3 ఉంటేనే కదా ఎలక్షన్ అమ్మా. రిలేటివ్ గా చెప్పాలంటే బెటర్ పీపుల్నే కదా ఎన్నుకునేది, ఎవరు బెటర్ కాదు. సో 4 నాలెడ్జ్ లో అందరిలో చెడుతనం ఉంది. కానీ దేవుడు ఎందుకో జేకబ్ని ఎన్నుకున్నాడు తెలీదు. అందుకనే అంటున్నాను, ఎలక్షన్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడానికి మన నాలెడ్జ్ సరిపోదు. అదనమాట. మనకి ఆ 4 నాలెడ్జ్, దేవుడికున్న 4 నాలెడ్జ్ ఉంటే మనకు కొంత కాంప్రహెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్. ఇట్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్. దేర్ ఫోర్ ఇట్ మేక్స్ మీ హంబుల్. అదనమాట. నన్ను నువ్వు ఎందుకు ఎలక్ట్ చేసుకున్నావు అంటే
ఇట్ మేక్స్ మీ హంబుల్. ఇంకా నాలో ఇంకా ఏ రీజను, ఏ మెరిట్ లేదు అన్నప్పుడు ఇట్ మేక్స్ మీ హంబుల్. అదనమాట. అయ్యా కేవలం నీ కృపే, నీ ప్రేమే. సో ఇట్ మేక్స్ మీ హంబుల్. మూడోది ఏంటంటే ఈ ఎలక్షన్ ద్వారా పర్పస్ చెప్తున్నాడు. ఎందుకు ఎలక్ట్ చేసుకున్నాడు? ఎఫెసీయులు రాసిన పత్రికలో తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఈ రకంగా ఎలక్షన్ అనేది ఎఫెసీయులు రాసిన పత్రికలో చూసినట్లయితే ఆయన ఫోర్ నాలెడ్జ్ లో జరిగిందని, రెండోది ఏంటంటే అది రిజెక్షన్ కాదని, మూడోది ఏంటంటే ఒక ఉద్దేశంతో ఆయన ఎలక్ట్ చేసుకున్నాడని, కృపా మహిమకు కీర్తి కలగాలనే ఉద్దేశంతో ఆయన ఎలక్ట్ చేసుకున్నాడని ఇశ్రాయేలీయుల్ని. సో తద్వారా ఆయన పర్పసెస్ ఈ భూమి మీద నెరవేర్చాలని, దేవుని యొక్క పర్పసెస్. అందుకని ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు. తర్వాత స్టోరీ ముందుకెళ్దాం. ఆ స్టోరీలో సో ఇశ్రాయేలీలు యాకోబు ద్వారా వచ్చిన సంతతేమో ఇశ్రాయేలీలు, ఏసావు ద్వారా వచ్చిన సంతతేమో ఏదోమీయులు. వీళ్ళిద్దరూ కూడా చరిత్రలో కనుక చూసినట్లయితే సో వాళ్ళిద్దరి చరిత్ర, ఆ రెండు గ్రూపుల చరిత్ర కొంత చెప్తారా మీరు, మీకు తెలిస్తే? ఏదోమీయులును ఇశ్రాయేలీలు వీళ్ళిద్దరు బ్రదర్స్, అన్నదమ్ముల పిల్లలు వీళ్ళందరూ కూడా. ఏదోమీయులు, ఇశ్రాయేలీలు అన్నదమ్ముల పిల్లలు. సో ఏదోమీయుల చరిత్ర, ఇశ్రాయేలీల చరిత్ర, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా. ఎవరైనా చెప్తారమ్మా? అంటే చరిత్రలోకి వెళ్తేనమ్మా ఇశ్రాయేలీలు ని నాశనం చేయటానికి నెబుకద్నెజరు టైంలో శత్రు పన్నాగం పన్నినప్పుడు వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే నెబుకద్నెజర్కి సపోర్ట్ చేశారు. ఎవరు? ఏదోమీయులు. అంటే తన అన్నదమ్ములకి ఎగనెస్ట్ గా ఒక శత్రువుతో చేయగలిపి జేకబ్ మీద పడడానికి వచ్చారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే చాలా దౌర్జన్యం చేశారు ఏదోమీయులు, చాలా దౌర్జన్యం చేశారు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ ఏమనుందో చూద్దాం ఈ స్టోరీలో. చదువుతారా మీరు? 3వ వచనం. బట్ ఈసౌ ఐ హ్యావ్ హేటెడ్ అండ్ ఐ హ్యావ్ టర్న్ హిస్ hill country into wasteland and left his inheritance to the desert jackals. Edom may say, though we have been crushed, we will rebuild the ruins. ఏంటి ఈ చరిత్రలో కొంత చెప్తారా ఏదోమీయుల గురించి? వీళ్ళిద్దరికి ఎప్పుడు వైరం కనబడేది. అంటే తర్వాత ఈజిప్ట్ నుంచి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దేశంలో గుండా వెళ్తాము, మా నీళ్లు మేమే తాగుతాము, మా ఆహారం మేమే కొనుక్కుంటాం, వెళ్ళనివ్వమంటే కూడా వీళ్ళు వెళ్ళనివ్వరు. అప్పుడు కూడా దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఏమి నాశనం చేయనివ్వలేదు. ఏదోమైట్స్ ని చుట్టూ తిరిగి వెళ్ళమన్నారు కానీ వాళ్ళు సేయూరు మన్యంలో నుంచి చుట్టూ తిరిగి వెళ్ళండి కానీ దానిలో నుంచి వెళ్ళొద్దని చెప్తారు కదన్నా. అంటే ఏసావుని కూడా దేవుడు అంత ప్రేమించాడు. సో అంటే సో ఇక్కడ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యు ఆర్ రైట్. అయితే ఇక్కడ ఒక టైంలో దౌర్జన్యంగా వీళ్ళని పూర్తిగా ఇశ్రాయేలీల్ని నెబుకద్నెజరు హెల్ప్ తీసుకుని, అసిస్టెన్స్ తీసుకుని నెబుకద్నెజరు వీళ్ళని ఇక ఇశ్రాయేలీని పూర్తిగా టోటల్ గా ఎరాడికేట్ చేద్దామని అనుకున్నారు. సో గాడ్స్ ఎలక్షన్ లో రెండు కనబడుతున్నాయి. ఒకటేంటంటే గాడ్స్ ఎలక్షన్ ఫోర్ నాలెడ్జ్ లో ఇశ్రాయేలీల పట్ల ఎందుకు అంటే సో రీజన్ లేదు కానీ దేవుడు ఈ యాకోబు అంటే మోసగాడు అనేది, అంటే గాడ్ ఆఫ్ జేకబ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవటానికి, అంటే అంటే మనిషి ఎంత చెడు అయినా సరే దాన్ని బట్టి కాదు ఆయన గ్రేస్ అనేది, ఆయన ప్రేమ చూపించడానికి అది నాకు ఆ కథలో నుంచి నేను రిలేట్ చేసుకుంటున్నాను.
అది ఎందుకు చేశాడు దేవుడు అనేది నాకు కూడా కాంప్రహెన్షన్, బియాండ్ మై కాంప్రహెన్షన్. బట్ వన్ థింగ్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ కెన్ ఐడెంటిఫై గాడ్ ఆఫ్ జేకబ్, గాడ్ ఆఫ్ రంగనాథ్, గాడ్ ఆఫ్ యూస్లెస్ ఫెలో, గాడ్ ఆఫ్ డిసీవర్. ఐ కెన్ ఐడెంటిఫై. దేవాన్ని మంచోండి అని కాదు, I can identify God of Jacob, God of Israel, God of Abraham, God of Jacob. Time and again, I can identify my God is God of Jacob. నాలాంటి వాడు, నాలాంటి వికెట్ మ్యాన్ని ప్రేమించగలిగే దేవుడు గాడ్ ఆఫ్ జేకబ్. సో ఐ కెన్ ఐడెంటిఫై. రెండోది ఏంటంటే ఆయన ప్రేమ ఇలాంటి ఎన్నుకోబడినటువంటి ఈ ఈ ఈ రేస్ని డిస్ట్రాయ్ చేయటానికి వచ్చేటటువంటి బ్రదర్స్ ఉన్నారు చూసారు, వాళ్ళని అడ్డుకోవటం అనేది కూడా దేవుని ప్రేమే. బ్రదర్సే కాదు, అటు శత్రువులనైనా సరే అడ్డుకున్నది దేవుని ప్రేమ, ఇటు ఓన్ బ్రదర్స్ కూడా వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తుంటే శత్రువుతో చేయి కలిపి అడ్డుకుంది దేవుని ప్రేమ. ఊరుకోలేదు దేవుని ప్రేమ, జడ్జి చేసింది దేవుని ప్రేమ వాళ్ళని. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకున్న వ్యక్తిని పూర్తిగా నాశనం చేసే ప్రతి వ్యతిరేకత విషయంలో దేవుడు న్యాయం తీర్చే దేవుడు. అందులో కూడా దేవుని ప్రేమ ఉంది. సో టూ డైమెన్షన్స్ లో మన దేవుని ప్రేమను ఈ స్టోరీ ద్వారా మనం చూస్తున్నాం. డిడ్ యు గెట్ ద పాయింట్? ఇక్కడ అర్థం కాకపోతే చెప్పండి. ఈ టూ డైమెన్షన్స్ లో దేవుని ప్రేమను ఈ స్టోరీలో డెమాన్స్ట్రేట్ చేయబడింది. స్టోరీ అంటే హిస్టరీ. Did you get the point? నాలుగో వచనం చదువుతున్నాను. Though we have been crushed, we will rebuild the ruins. అంటే వాళ్ళు అంటారనమాట, ఎన్నిసార్లు నువ్వు క్రష్ చేసినా సరే మేము మాత్రం మళ్ళీ పైకి వస్తాం అనే ఛాలెంజ్ చేశారు దేవుడిని. బట్ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఆల్మైటీ సేస్, దే మే బిల్డ్ బట్ ఐ విల్ demolish. They will be called with wicked land, a people always under the wrath of the Lord. You will see it with your own eyes and say, great is the Lord, even beyond the borders of Israel. అంటే వాళ్ళు ఎదోమీయుల దగ్గర ఉండే ఆ ఇన్స్ట్రుమెంట్స్ చాలా భయంకరమైన క్రూయల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సొంత అన్నదమ్ముల్ని పొట్టలోకి పొడగలిగే ఆ నేచర్ వాళ్ళదే. అది మీరు ఓబేద్య పుస్తకంలో చదవగలరు. మీరు వాళ్ళు కొండల్లో ఉంటారు, వాళ్ళు దే థింక్ దట్ దే ఆర్ వెరీ ప్రౌడ్, మమ్మల్ని ఏమి చేయలేరు అనేటటువంటి ప్రైడ్ అన్నమాట వాళ్ళది. అసలు దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేడు, మనకు అంత సెక్యూరిటీ ఉంది అనుకునేవాళ్ళు వాళ్ళు. అలాంటి ఒక ప్రైడ్ పీపుల్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ యొక్క దేవుడు ఎన్నుకోబడినటువంటి ఇజ్రాయేలీల మీద తిరగబడినప్పుడు దేవుడు వాళ్ళని జడ్జి చేసినట్టు చూస్తాం. దేవుని ప్రేమ నాట్ ఓన్లీ పనికిరాని నన్ను ఎన్నుకోవటం మాత్రమే కాకుండా దేవుడు వాడుకునే పద్ధతిలో ఆ పర్పసెస్ ని థ్వాట్ చేయటానికి వచ్చే ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత నుంచి దేవుడు నన్ను కాపాడి అలాంటి వ్యతిరేకుల్ని జడ్జి చేసేటటువంటి దేవుడు. దీస్ ఆర్ ద టూ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్స్ లవ్. ఇజ్రాయెల్, ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఐ హ్యావ్ లవ్డ్ యూ. కాబట్టి మీరు ఎగ్జిస్ట్ అవుతున్నారు, కాబట్టి మీరు ఎగ్జిస్ట్ అయ్యారు, లేకపోతే ఎప్పుడుకో నాశనం అయిపోతారు. కాబట్టి ఎగ్జిస్ట్ అయ్యారు. డూ యూ అండర్స్టాండ్ గాడ్స్ లవ్ దిస్ మార్నింగ్? దేవుని ప్రొటెక్షన్లో ఏ మంచితనం లేదు, దేవుని కాపుదల, దేవుని యొక్క దేవుడు మన మీద వచ్చే వాళ్ళ విషయంలో దేవుడు జడ్జి కొన్నిసార్లు కనిపించవచ్చు. సో అన్యాయంగా వీళ్ళని చంపేశారు దేవుని బిడ్డల్ని, బట్ దేవుడు ఊరుకోడు. గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్. వాళ్ళ పక్షంగా ఆయన జడ్జి చేసేటటువంటి దేవుడు. పూర్తిగా నాశనం చేసేసాడు. అక్కడక్కడ చెదిరిపోయారు వాళ్ళు, ఎదోమీయులు. దే థింక్ దట్ దే ఆర్ గ్రేట్. ఓబేద్య పుస్తకం చదివితే తెలుస్తుంది మీకు. సామ్ 83లో కూడా తెలుస్తుంది దేవుని యొక్క ఎలక్షన్ గురించి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తెలుస్తుంది దేవుని యొక్క ఎలక్షన్ గురించి. నా కొన్ని క్రిస్టియన్స్ లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది ఈ ఎలక్షన్ అనేటటువంటి విషయం. సో ఈ రకంగా బేసిస్ ఆఫ్ గాడ్స్ ఫోర్ నాలెడ్జ్, లవ్ బట్ నాట్ హ్యూమన్ స్పెక్యులేషన్.
అది అర్థం చేసుకోవాలి. రెండోది ఏం అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు సార్వభౌముడు. ఆయన సార్వభౌమ ప్రణాళికలో ఆయన ఎన్నుకున్నాడు. అది మనకు అర్థం కాదు. దేవుని సార్వభౌమత్వాన్ని ఐ కెనాట్ క్వశ్చన్. సో ఆయన సార్వభౌమ ప్రణాళికను ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు ఆయన ఓన్ వేలో. కాబట్టి తల ఒగ్గాల్సిందే. మూడోది ఏంటంటే, అల్టిమేట్ పర్పసెస్ ఆయన నామానికి మహిమ, ఫర్ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. 4-5 సార్లు ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఫర్ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. సో ఆయన సావరిన్ చాయిస్ లో ఆయన ఎన్నుకున్నాడు అంటే, మరి కొన్ని ప్రశ్నలు లేవనెత్తినాయి అన్నమాట చరిత్రలో. ఏంటంటే, మరి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక వ్యక్తిని ఇలాగ ఎన్నుకోలేదు అంటే, మరి ఫేవరెటిజమా దేవునిలో? ప్రశ్న. సావరిన్ చాయిస్ లో మరి దేవుడి ఈ ఎన్నికలో ఈజ్ దర్ ఎనీ ఫేవరెటిజం? నెంబర్ 2, దేవుడే గనక ఎన్నుకుంటే ఇంక మనిషి పాత్ర ఏంటి? ఇంకొక ప్రశ్న లేవనెత్తారు. నిజంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను దేవుడి దగ్గరికి అవసరం లేదు. టైంలో ఆయన ఎలాగోలాగా నన్ను ఎన్నుకుంటాడు. అదనమాట. పౌల్ని ఎన్నుకున్నాడు కాబట్టి పౌల్ని ఎలాగోలాగా రక్షించుకున్నాడు కదా. మరి నేను ఎందుకు? ఏదో టైంలో దేవుడే నా దగ్గరికి వస్తాడు, నేను దేవుడి దగ్గరికి రావాల్సిన అవసరం ఏం లేదు. ఆ టైంలో అదే జరిగిపోద్ది. ఇలాంటి ప్రశ్నలు కొన్ని. మరి అలాంటప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది, మరి అలాగైతే సువార్త ఎందుకు చెప్పాలి? దేవుడు ఎలక్ట్ చేసుకున్నప్పుడు ఆయనే మరి ఆయన వైపే తిప్పుకుంటాడు కదా. మరి అసలు ఎవాంజలిజం ఎందుకు చేయాలి? ఎలక్షనే గనక మొత్తం దేవుడిదే అయితే మరి నేను ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? నేను దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఏముంది? సువార్త చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నాకు ఎలా తెలుస్తుంది? ఈ చాలా ప్రశ్నలు లేచినాయి అన్నమాట క్రైస్తవ్యంలో. వీటికి జవాబులు ఏమైనా ఉన్నాయంటారా? దీనివల్ల ఏమైందంటే ఇవాంజలికల్స్ రెండుగా గ్రూప్స్ గా విడిపోయారు. ఒక ఆయన కాల్విన్ అనే ఒక ఆయన ఏమన్నాడంటే, ఇది దేవునిదే, అంతా దేవుడి ప్రమేయమే మనిషి రక్షణ పొందటం అని ఆయన దానికి వెళ్ళిపోయాడు, ఎలక్షన్ అర్థం చేసుకోవటంలో. ఇంకొక ఏమన్నాడు, మరి బైబిల్లో మరి దేవుడిని మనం కూడా దేవుణ్ణి చూస్ చేసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, రిటర్న్ టు మీ అంటున్నాడు. మళ్ళీ ఇదే పుస్తకంలో ఆయన సార్వభౌముడు, ఎలక్ట్ చేసుకున్నాడు అంటున్నాడు, మళ్ళీ రిటర్న్ టు మీ అంటున్నాడు. అయితే రెండూ ఉన్నాయా? కొంతమంది ఏంటంటే అలాగేం లేదు, అసలు మనిషి పాత్ర కూడా ఉంది అని ఆర్మేనియన్స్ అన్నారు. అది ఆర్మేనియనిజం అన్నారు. ఒకటి కాల్వినిజము, ఇంకొకటి ఆర్మేనియనిజము. ఈ కాల్వినిజంలో ఏంటంటే ఇదంతా దేవుడిదే, మనిషి పాత్ర ఏమీ లేదు, టోటల్లీ డిప్రైవ్డ్, ఈ కెనాట్ కమ్ టు గాడ్ అని కాల్వినిజం. అయితే ఆర్మేనియనిజంలో బైబిల్ కేవలం దేవుని యొక్క సార్వభౌమ ఎంపిక మాత్రమే కాదు, దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. అయితే ఎందరైతే ఆయన అంగీకరించిరో అందరికీ ఆయన కుమారులు అవటానికి, అంటే అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, మనిషి యొక్క ఫ్రీ విల్ ని ఎక్సర్సైజ్ చేయాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రెండిటిని నమ్ముతున్నారు ఆర్మేనియన్స్. సో కాల్వినిజం వైపుకు కొందరు వెళ్ళిపోయారు, ఆర్మేనియనిజం వైపుకు కొందరు వెళ్ళిపోయారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, వాట్ ఈజ్ కాల్వినిజం అండ్ వాట్ ఈజ్ ఆర్మేనియనిజం అనేది. చాలా డీటెయిల్డ్ గా ఈ స్కాలర్స్ రెండిటి గురించి మాట్లాడతారు. కానీ మీరు ఒకవేళ నన్ను అడిగితే, అన్న మీ స్టాండర్డ్, మీరు కాల్వినిస్ట్లా లేకపోతే ఆర్మేనియనిస్ట్లా అంటే, సో బైబిల్ రెండూ చెప్తుంది. ఏం చెప్తుందంటే, నువ్వు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్తుంది. రెండోది ఏంటంటే, నువ్వు దేవుని వైపు తిరగాలి అని చెప్తుంది. అదనమాట. ఎన్నుకున్నాడు కాబట్టి నా పాత్ర ఏం లేదు, నా రోల్ ఏం లేదు అంటానికి లేదు. రిటర్న్ టు గాడ్ అంటుంది మళ్ళీ బైబిల్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్తుంది. కాబట్టి రెండూ చెప్తుంది. కాబట్టి రెండు ట్రూత్స్ కూడా నమ్ముతాను నేను.
దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుని వైపు నేను తిరగాల్సిన అవసరం ఉంది. అదనమాట. హ్యూమన్ చాయిస్ కూడా ఉంది, హ్యూమన్ ఫ్రీడమ్ కూడా ఉంది. నేను నేను నిన్ను నమ్ముకోను అంటే దేవుడు ఇంకా నన్ను బలవంతం చేయడు. అలాగైతే నమ్ముకోనన్న వాళ్ళని ఎన్నుకోలేదా? ఐ డోంట్ నో, అది నాకు తెలియదు. బట్ బైబిల్ రెండూ చెప్తుంది. ఒకసారి వెలిగింపబడి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తుంది బైబిల్. మరి ఎన్నుకున్న వ్యక్తి యొక్క రక్షణ టోటల్గా సెక్యూర్డా అంటే సెక్యూర్డ్ అని చెప్తుంది బైబిల్. సెక్యూర్డ్. ఏమ్మా, నిన్ను ప్రశ్నలు లేవదీసి మిమ్మల్ని డౌట్స్లోకి నెట్టుతున్నానా? సో ఎలక్షన్ ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు చెప్పాను. వాట్ ఈజ్ ఎలక్షన్, హౌ టు అండర్స్టాండ్ ఎలక్షన్, దేవుని ప్రేమ ఎలక్షన్లో ఎలా కనిపిస్తుంది అనేది మనం ఈరోజు చూసాం. ఇవాంజలికల్స్ ఎలాగో ఈ ఎలక్షన్ని అర్థం చేసుకున్నారు. ప్రజెంట్ ఇవాంజలికల్ సర్కిల్స్లో కాల్వినిజము, ఆర్మేనియనిజము అనేది చాలా మోస్ట్ ప్రివలెంట్ థాట్స్. అయితే ఒక బిలీవర్గా ఈ రెండింటిని ఎలాగా దగ్గరికి తీసుకురావాలి, రెండింటిని ఎలా బైబిల్ చెప్తుంది, మనం ఏదో ఒకవైపు పోకూడదు అనేది నా ఉద్దేశం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఎలక్షన్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఎలక్షన్, గాడ్స్ ఎలక్షన్? సో ఇందులో గాడ్స్ సావరినిటీ కనబడుతుంది, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కనబడుతుంది. దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన సార్వభౌమ ప్రణాళికలో రీజన్ లేదు, మన హ్యూమన్ రీజన్ అందదు. రెండోది ఏంటంటే మన బాధ్యత కూడా ఉంది. దేవుడు ఎన్నుకున్నాడు కదా అని నా ఇష్టానుసారంగా నేను ఉండటానికి లేదు. నేను దేవుని వైపు టైం అండ్ అగైన్ దేవుని వైపు తిరగాలి. రిటర్న్ టు మీ అంటున్నాడు. ఈ రెండు ఇంపార్టెంటే, ఈ రెండు బైబిల్ చెప్తుంది. అమ్మా, ఆర్ యు దేర్? Yes, uncle. Yes. క్వశ్చన్స్ లేవనెత్తానా, క్వశ్చన్స్ ఆన్సర్ చేశానా ఎలక్షన్ ద్వారా? Both happened. బోత్ హ్యాపెండ్. యా, రైట్. యా, రెండు కరెక్టే. అంటే యూ హ్యావ్ టు రెస్పాండ్ టు హిస్ ఎలక్షన్. యా, ఇంకొక ఎలక్షన్ లో సపోజ్ ఒక లెటర్ వచ్చింది సెలెక్టెడ్ అనేసి, అండ్ యూ షుడ్ టేక్ ఇట్ అండ్ యూ షుడ్ రెస్పాండ్. అదే అంటే ఎలక్షన్ ఆ రాకముందు నేను ఎలక్ట్ చేసుకున్నానా లేదా నాకు తెలియదు, వచ్చాకే తెలుస్తుంది నాకు, లోపలికి వెళ్ళాక. అలాగూ ఎవరు ఎలక్ట్ చేయబడ్డారో ఎవరు ఎలక్ట్ చేయబడలేదో తెలియదు కాబట్టి అందరికీ సువార్త చెప్పాలి మనం. అది. సో ఇలాంటి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అన్నమాట. మరి దేవుడు ఎలక్ట్ చేశాడు కదా, ఎలక్ట్ చేసిన వాళ్ళని నమ్ముకుంటారు, మనం ఎందుకు సువార్త చెప్పాలని. మరి ఎవరు ఎలక్ట్ చేశారో, ఎవరో ఎలక్ట్ చేయబడే వాళ్ళు చెప్పాలి కదా, అందరికీ చెప్పమన్నాడు కదా దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు, అందరికీ చెప్పమన్నాడు. అదనమాట, అందరికీ ఆపర్చునిటీ ఇచ్చాడు దేవుడు. ఈవెన్ దో గాడ్స్ లవ్, బట్ ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ గాడ్స్ లవ్, జస్ట్ గాడ్స్ లవ్. రెండోది ఏంటంటే ఎలక్ట్ చేయబడిన వాళ్ళని ఆయన ప్రొటెక్ట్ చేయటానికి, వ్యతిరేకతను జడ్జి చేసే విషయంలో చాలా రోషం కలిగిన వాడు ఆయన బిడ్డల మీద. అది కూడా దేవుని ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయబడింది. అసలు ఎన్నుకోవటంలో దేవుని ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయబడింది, ఎన్నుకున్న వాళ్ళకి ఇచ్చిన ప్రొటెక్షన్లో కూడా దేవుని ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయబడింది. ఎవరైనా కానీ ఊరుకునే దేవుడు కాదు, అన్నదమ్ములు కూడా ఊరుకునే దేవుడు కాదు, బయట వాళ్ళ సంగతి. Am I clear? Any questions? ఇంకేమీ చేయలేం, సాగిలపడి ఆయనకి నమస్కారం చేయటమే. ఊహకు అందదు ఆయన యొక్క ఎలక్షన్.
ఎందుకు నన్ను ఎలక్ట్ చేసుకున్నాడు దేవుడు? రీజన్ తెలియదు, కానీ పర్పస్ అంటూ ఉంది. ఆయన మహిమకు కీర్తి కలగాలని, ఆయన మహిమకు కీర్తి కలగాలని. ఎఫెసీయులు రాసిన పత్రిక ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం చదువుతారు ఎవరైనా? ఆయన మహిమకు కీర్తి కలగాలని చదువుతారమ్మా? దేవుడు ఎందుకు ఎలక్ట్ చేసుకున్నాడో రాశాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నాలుగు, 5, 6 చదువుతారు ఎవరన్నా? ఎఫ్ఎస్సి 1, 4, 5, 6. Please read. For he chose us in him before the creation of the world to be holy and blameless in his sight. In love, he predestined us for adoption to sonship through Jesus Christ in accordance with his pleasure and will, to the prize of his glorious grace, which he has freely given us in the one he loves. To the praise of his glorious. In him we have redemption through his blood. Chalu. To the praise of his glory. For the praise of his glory. ఇంకోటి ఏంటంటే టు బి హోలీ. The purpose of election is to be holy. For the praise of his glory. Not for the praise of myself. For the praise of his glory. This is the purpose of election. This is the purpose of election. It should make us humble, not proud. So this is how God explained the Israelites, how he has demonstrated his love by putting forth a beautiful story. Beautiful story. Even this story tells us how God has demonstrated his love towards us. It should make us to worship him, honor him, to live a holy life for his glory. Amen. Over to the leader. Uncle, thank you so much, Uncle.